ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అన్నానని చివరి వరకు చూడడం మానేకండి. నేను ఈ వీడియోలో ఏ వ్యక్తినో ఏ సంస్థనో హైలైట్ చేయాలని తీయట్లేదండి. ఆత్మీయంగా బలపరచడానికి తీసే వీడియోలు. నేను ఈ వీడియోలో చూపించే ప్రతి క్యారెక్టర్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సువార్త అంటే ఏంటో, సువార్థికునికి ఉండవలసిన లక్షణాలు ఏంటో, వివిధ రకాలైన సువార్తలు కూడా మీకు అర్థమవుతాయి. నేను వీడియోలు చేయడం మొదలుపెట్టిన కొత్తలో నాకు ఫ్రెండ్ అయిన డానియల్, ఒంగోలు ప్రాంతంలో డానియల్ చేస్తున్న సువార్త కూడా అద్భుతమైంది. ఎవరైనా సువార్తకు పిలిస్తే తను వెళ్లి వాళ్ళతో పాటు సువార్త చేస్తారు. సువార్తకి ఎవరో వచ్చేవాళ్ళు లేకపోతే తను ఒక్కడైనా సరే దేవుని మాటలు చెప్పుకుంటూ ఆ పాంప్లెట్స్ అవి పంచుకుంటూ అలా సువార్త చేస్తుంటాడు. నిజంగా ఇలాంటి మంచి స్నేహితుని ఇచ్చినందుకు దేవునికి వందన. నేను పనిగట్టుకుని విజయవాడ జాయ్ మిషన్కి వెళ్ళడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. అందులో మొదటిది, క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వాళ్ళు ఏ పనులున్నా వాటిని పక్కన పెట్టుకుని సువార్తకి నడుస్తున్నారు. జాయ్ మిషన్ సువార్థికులందరూ వాళ్ళు వేరే వేరే సంఘస్థులు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. జాయ్ మిషన్ విజయవాడ వాళ్ళ యొక్క పోస్టులు ఎన్నున్నాయో. నేను వాళ్ళవి ఏ వీడియో చూసినా, ఏ ఫొటోస్ చూసినా చాలా ఆత్మీయంగా ఉంటాయి, బలపరిచేవిగా ఉంటాయి. అందరూ కలిసి ఒకేలా క్రీస్తుని పోలి నడుస్తున్నారు. సో వాళ్ళని చూసి ఇది కదా సువార్త అంటే, వీళ్ళ వీడియోల్లోనే ఇలా ఉన్నారా, లేకపోతే రియల్ గా కూడా అలాగే ఉన్నారా? నెక్స్ట్ ఇంకో వ్యక్తి, ఆ కెమెరా మ్యాన్ ఉన్నారు చూసారా, మంచి మంచి అనుభవాలన్నీ వీడియో తీస్తారు. తను ఎంత ఆత్మీయమైన తీస్తాడో. సో అతని కోసం కూడా నేను అక్కడికి వెళ్ళాను. శ్యామ్ బ్రదర్ వాళ్ళకి ఏ పనులైతే అప్పచెప్పారో వాళ్ళు ఆ పనుల దగ్గరే ఉన్నారు. ఆ సెమినార్ మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఎవరికి ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పని దగ్గరే వాళ్ళు ఉన్నారండి. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ నాకు ఎవరు చెప్పారనుకుంటున్నారా? బెజవాడ సాయి సాక్ష్యం తెలుసా మీకు? అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తి వాసు. తను కూడా నాలాగే ఆటో నడుపుతారు. నన్ను రైల్వే స్టేషన్ దగ్గర అది డ్రాప్ చేసింది తనే. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది అంటారు కదా. నాకు ఈ జాయ్ మిషన్ కి సంబంధించి ఉన్న డౌట్లన్నీ క్లియర్ అవడానికి నాకు దేవుడు చూపించిన ఆ ఒక మెతుకే, ఆ ఒక సువార్థికుడే వాసు. ఇదిగో ఈ జాయ్ మిషన్ వాళ్ళలాగా సువార్థికునికి ఉండవలసిన మొదటి లక్షణాలు ఏంటంటే, సువార్తకి వెళ్ళేటప్పుడు వెకిలితనం ఉండకూడదు, జోక్స్ వేసుకోకూడదు, పద్ధతిగా ఉండాలి. మనం చూసే చూపు, మాట్లాడే మాట, నడిచే నడక, మన ప్రవర్తన ఇవన్నీ కూడా దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి. జాయ్ మిషన్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సువార్తతో పాటు ఈ సువార్తలు కూడా చెయ్యాలని ఆశపడుతున్నారు. సో వాటి కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ మీటింగ్ కి నేను జాయ్ మిషన్ వాళ్ళని కలవడానికే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళడం వల్ల నాకు మంచి ఫ్రెండ్స్ అయిన డానియల్ ని, జేమ్స్ ని, సందీప్ ని, రాజేష్ ని వీళ్ళందరినీ కలుసుకునే మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆ సెమినార్ ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.